వరంగల్ జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశం జరుగుతోంది. అయితే జనరల్ బాడీ మీటింగ్లో నిర్వహించకుండా బడ్జెట్ సమావేశం పెట్టొద్దని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి. జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రధానమైన డిమాండ్ మేయర్ గుండు సుధారాణి పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆమె అధ్యక్షతన సమావేశం నిర్వహించొద్దనేది ప్రధానమైన డిమాండ్ గా మనకు కనిపిస్తా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఆమె స్థానంలో స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతను జరపాలని ఒక డిమాండ్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మరొక డిమాండ్ ఇవాళ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. అయితే అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ఏదైతే సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించని సందర్భం మనం చూసాము. వేసవి కాలంలో తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమైన నేపథ్యం, ఒకవైపు తాగునీటితో పాటు కరెంటు సమస్యలు జటిలముగా జీడబ్ల్యూఎంసీ పరిధిలో కనిపించిన నేపథ్యంలో అలాంటి సమస్యలు మీద చర్చ జరగకుండా ఎలా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారని ఒక డిమాండ్ స్పష్టంగా మనకు వినిపిస్తా ఉంది. దాంతో పాటు వానాకాలానికి సంబంధించి అయితే జాగ్రత్తలకు సంబంధించి మీటింగ్ లో చర్చించాల్సి ఉంటుంది. అట్లా జనరల్ బాడీ మీటింగ్ జరగకుండానే బడ్జెట్ సమావేశాలు ఎలా నిర్వహిస్తారనే ఒక డిమాండ్ అయితే మనకు ప్రధానంగా వినిపిస్తా ఉన్నది. స్థాయిలో మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి, అంటే బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు నల్ల కండువాలు ధరించి వచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో కాసేపటి క్రితమే మీడియాతో బసవరాజ సారయ్య, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ సారయ్య, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. బసవరాజ సారయ్యకు ఎంతో అనుభవం ఉన్న నేపథ్యం రాజకీయాల పరంగా ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్న నేపథ్యంలో ఆయన అనుభవాన్ని ఇక్కడ చెప్పిన నేపథ్యం. జీడబ్ల్యూఎంసీ సమావేశాల చరిత్రలో ఇంత పోలీస్ బందోబస్తు ఎప్పుడూ చూడలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తాను మంత్రిగా ఉన్నప్పటికీ ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు ఉత్పన్నం కాలేదు, ఇట్లాంటి బందోబస్తు ఎప్పుడు చూడలేదని తన అనుభవాన్ని షేర్ చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రజాపాలన అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఇది ప్రజాపాలన కాదు, వాస్తవిక కోణంలో రాష్ట్రంలో పోలీసు పాలన కొనసాగుతుందని ఆయన చెప్పిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. దాంతో పాటు ఇవాళ గేట్ లోపలి వరకు కూడా ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కానీ, అదేవిధంగా బసవరాజ సారయ్య, ఇటు సమావేశానికి వచ్చేటువంటి కార్పొరేటర్లకు సంబంధించిన వాహనాలు లోపలి వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గేటు బయటే వాళ్ళందరినీ కూడా ఆపివేసి లోపలికి పంపిస్తున్న సందర్భాన్ని మనం చూసాము. దాంతో పాటు మహిళా కార్పొరేటర్, పురుషులకు సంబంధించిన కార్పొరేటర్లను చెక్ చేసి, జేబులు చెక్ చేసి పంపించిన అంశాలు మేము చూసాము. ఇది పూర్తి స్థాయిలో అవమానకరమైన విషయం అని చెప్పిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో రసాభాసగా ఈ బడ్జెట్ సమావేశం కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. జీడబ్ల్యూఎంసీ సమావేశాల సందర్భంగా పేర్లు చెక్ చేసి పంపించడం అనేది చాలా దౌర్జన్యమైన పాలన అని చెప్పి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు అభివర్ణించిన సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో జనరల్ బాడీ సమావేశం జరపకుండా బడ్జెట్ సమావేశాలు జరపొద్దనే ఒక డిమాండ్, దాంతో పాటు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం మేయర్ గుండు సుధారాణిపై చర్యలు తీసుకోవాలని, దాంతో పాటు మేయర్ అధ్యక్షత కాకుండా హన్మకొండ జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గా ఉంటారు కాబట్టి ఆమె అధ్యక్షతన ఈ సమావేశాలు నిర్వహించాలని ఒక డిమాండ్ మాత్రం మనకు ప్రధానంగా వినిపిస్తా ఉంది. దాంతో పాటు హోరాహోరీగా సమావేశంలో అయితే నినాదాలు మనకు వినిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలని ఒక డిమాండ్ కూడా మనకు వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాకతీయ కళా తోరణాన్ని ఏదైతే తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తామన్న నేపథ్యంలో ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలన్న ఒక డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. దానికి సంబంధించిన ప్లకార్డులు కూడా లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రదర్శిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటు పార్టీ మారిన మేయర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఒక డిమాండ్ వినిపిస్తా ఉంది. మేయర్ ప్రజా సమస్యలను పట్టించుకోవాలన్న మరొక డిమాండ్ కూడా వినిపిస్తా ఉంది. వరంగల్ నగరాన్ని చూసినట్టయితే మొత్తం 5 నియోజకవర్గాల పరిధి సంబంధించి ఉంటుంది. వరంగల్ తూర్పు, పశ్చిమ, అదేవిధంగా స్టేషన్ గన్పూర్, పరకాల, వర్ధనపేట ఇన్ని నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది కాబట్టి ప్రజా సమస్యలు అనేక సమస్యలు ఉంటుంటాయి. ముఖ్యంగా కరెంటు సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు. ఇది వర్షాకాలం, అంటే భారీ వర్షాలు ఇప్పటి వరకు కురవనప్పటికీ భారీ వర్షాలు కురిస్తే నగరం అంతా అతలాకుతలం అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన పరిష్కార మార్గాలను ముందే వెతుక్కోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రికాషనరీ చర్యలు ఉంటాయి. వాటికి సంబంధించి చర్చలు జరపాల్సి ఉంటుంది. ఆ చర్చలు జరపకుండా జనరల్ బాడీ మీటింగ్ జరపకుండా ఎలా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారన్న ఒక
డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. రసాభాసగా జీడబ్ల్యూఎంసీ సమావేశం అయితే జరుగుతా ఉంది. సాయి మాధవి. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.